భారతరత్న ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల్ రామ్మోహన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి స్వీట్లు పంచి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజనాల్ మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా బ్యాంకుల జాతీయకరణం చేసి ప్రతి సామాన్య మనిషి కూడా బ్యాంకు యొక్క లావాదేవీలను జరుపుకునే విధంగా లబ్ధి పొందేందుకు ఎంతో కృషి చేసిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందని కొనియాడారు. इंदिरा गांधी माही प्रधान इंदिरा गांधी उक्क महिला इंदिरा गांधी जोहार इंदिरा गांधी उक्क महिला इंदिरा गांधी जोहार इंदिरा गांधी जोहार इंदिरा गांधी पंचेंడి సార్ సర్వద మాజీ ఏఐసిసి అధ్యక్షురాలైన శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జన్మదినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇందిరాగాంధీ గారి దేశానికి ఏ విధంగా సేవలు చేశారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు కూడా ఇలా బ్యాంకులకు వెళ్తున్నారంటే ఆ రోజున దూరదృష్టితో సామాన్యుడు మధ్యతరగతి ప్రజలు బ్యాంకులను ఉపయోగించుకోవాలి, ఒక అంబానీ ఆదాని కాదని జాతీయం చేసినటువంటి 69లో మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎంతమంది పెద్దవాళ్ళు అయితే ఆ రోజున రాజభరణాలు రద్దు చేయడం కానీ అనేకమైన కార్యక్రమాలు. ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరమ్మ అని పిలుస్తాం తప్ప ఎవరం కూడా ఇందిరాగాంధీ గారి పేరు పెట్టి కూడా పిలవమంటే మనందరిలోనూ ఆవిడకు ఉన్నటువంటి స్థానం ఏమిటో చూసాం. ఆ రోజున ఈ దేశం కోసం మరి వరుస బహిరంగ సభలో చెప్పారు, నా తుది ఎన్నికల క్యాంపెయిన్లో నా తుది రక్తం పట్టు వరకు ఈ దేశం కోసం త్యాగం చేస్తాను, ఈ దేశంలో ఏ ఒక్కరిని విచక్షణారహితంగా చూడకూడదు అనేది జయంతో పనిచేసినటువంటి గొప్ప మహానాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అందుకనే ఆవిడ ఉక్కు మహిళ అంటారు. ఆ రోజున మరి ఆవిడ్ని ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నారో ఆ సిక్కులే కాల్చివేసినప్పటికీ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టమని రా డిపార్ట్మెంట్ ఆ రోజుల్లో ఇంటెలిజెన్స్ ఇచ్చారు. అయినప్పటికీ నో, ఏ ఒక్క కులాన్ని మతాన్ని నేను పక్కన పెట్టను అని చెప్పి మరి అలాంటి వ్యక్తుల చేతిలోనే ఆత్మ బలిదానం అయిపోయిందంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఉన్నటువంటి నిబద్ధత, ఆవిడకి సెక్యులర్ భావాల మీద ఉన్నటువంటి నమ్మకానికి మనందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా మనందరం కూడా ఆవిడ ఏ ఆశయం కోసం అయితే పనిచేశారో ఆ ఆశయాలకి మనం అందరం పనిచేసి